అండ్ మై మెంటర్స్ గైడెన్స్ అప్లైన్ అయిన రాయక మహేష్ సార్ అండ్ చిరంజీవి చిరంజీవి సార్ నైట్ షో సినిమాకి వెళ్ళి వస్తుండగా నైట్ 10:30 నైట్ 10 o'clock కి ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. మహేష్ సార్ అండి మహేష్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. మహేష్ సార్ ఏ చిన్న ఒకసారి రా అని చెప్పి ఇలా పిలిచి ఇంకా ఏంటి సార్ అని చెప్పగానే ఇంకా ఇలా ఒక పార్ట్ టైం ఆపర్చునిటీ ఉంది, మీకు కావాల్సిన పార్ట్ టైం ఇంకా మీకు కావాల్సిన మంత్లీ పాకెట్ మనీ ఇందులో అర్న్ చేసుకోవచ్చు, 4,000 or 5,000. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపు ఈవినింగ్ 7 o'clock మధురవాడ ఆఫీస్ ఇక్కడ శ్రీ విశ్వ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంది. వచ్చారంటే ఏంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీ తీసుకుందని చెప్పాను. నెక్స్ట్ డే ఈవినింగే ఆపర్చునిటీ ఏంటనే తెలుసుకోవడం జరిగింది. ఇది ఆ నెక్స్ట్ ఇంకా అక్కడ కొత్తగా చూసాక ఇంకా మీటింగ్ లో కూర్చో విన్నాక ఏంటో తెలిసిందంటే ఇది ఈ సిస్టమ్ మన వల్ల కాదు, ఇది మనం చేయలేము, ఇది యాజ్ ఎ స్టూడెంట్ గా ఇది నాకు సెట్ అవుతుంది, ఇది నీ చేయలేదని ఫిక్స్ అయ్యి మా నాతో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ డే నెక్స్ట్ విత్ ఇన్ 2 days లో ది చిరంజీవి సార్ నా కాలేజ్ అవడంతో అతను నన్ను గ్రౌండ్ లో పిలిచాక ఇంకా ఇంకా మాట కొట్టలేక నేను వెళ్ళడం జరిగింది. నా ఫ్రెండ్స్ అప్పుడే సార్తో నో అని చెప్పారు ముఖం పైన. ఇంకా ఏంటి మెల్లమెల్లగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న మీ ఎగ్జామ్స్ అవని, ఆ తర్వాత సిస్టమ్ అంటే క్లారిటీ తీసుకుందరు, వీరుంటే నాతో ఒక మీటింగ్ రాగలం అన్నారు. ఇంకా మీటింగ్ ఏంటి సార్ ఎక్కడ రావాలి సార్ ఏమని అడిగాను. ఇంకా ఓకే మన కాలేజ్ ఫ్యాకల్టీ కదా ఇంతలా చెప్తున్నారంటే ఇందులో ఏముందని తెలుసుకున్నాను. ఇంకా మీటింగ్ కి విజయవాడ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. ఇది ఆ తర్వాత సిస్టమ్ ఏంటో మెల్లమెల్లగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు 12% లెవెల్లో ఉన్నాను నేను. ఇంకా ఓకే, నేను తీసుకున్నది ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అనే టాపిక్ పైన నేను సబ్జెక్ట్ చెప్తున్నాను. లీడర్స్ ఇక్కడ వీరుంటే ఎవరైనా సరే కూర్చునే కూర్చునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. ఇది ఒక మంచి సెషన్ అయితే ఖచ్చితంగా ఇస్తానని నేను బిలీవ్ అవుతున్నాను. నేను ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మనం ఎవరికైనా కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా ఈ సిస్టమ్ సింపుల్ గా చెప్పాలంటే వై వాట్ అవి చెప్పేస్తాం. వై ఎందుకు ఎందుకని చెప్పేస్తాం. 3 generation ఇన్కమ్ ఉంది ఇందులో, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతాం. దాంతో పాటు ఇండస్ట్రీ యొక్క ఫ్యూచర్ కూడా చెప్తున్నావా. ఇండస్ట్రీకి ఫ్యూచర్ అంటే ఎవరైనా ఒక ఎంప్లాయ్ కానీ ఒక స్టూడెంట్ కానీ ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ ఇది తీసుకుంటే దీని ఫ్యూచర్ అంటేనే అడిగితే మనం చెప్పగలిగేటట్టు ఉండాలి. ఎందుకు ఫ్యూచర్ అనేది ఇంత ఇంత ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక ఒక హౌస్ వైఫ్, ఒక ఫాదర్ ఉంటాడు, లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. సింపుల్ గా మన ఒక స్టూడెంట్ 10th గ్రాడ్యుయేషన్ తర్వాత ఆఫ్టర్ ఇంటర్ ఆర్ బీటెక్ ఒక డిగ్రీ తీసుకోవాలన్నా ఒక ప్రొఫెషన్ చూసుకోవాలన్నా ఇంటర్లో ఎంబీఏ తీసుకుంటే ఇంటర్లో బైపీసీ తీసుకుంటే బాగుంటుంది, ఎంపీసీ తీసుకుంటే బాగుంటుంది. అంతే క్లారిఫికేట్ చేసి ఏది ఫ్యూచర్ బాగుంటుంది అంత పర్ఫెక్ట్ గా క్లారిఫికేట్ చేసుకుంటాడు. లేదా ఒక ఫాదర్ ఒక ఈఎంఐతో ఒక బైక్ కానీ కార్ కానీ తీసుకునేటప్పుడు అది ఫ్యూచర్ కరెక్ట్ గా ఉన్నది, ఫ్యూచర్స్ ఎన్ని ఉన్నాయి ఆ కార్ లో, ఇది ఏ ఇయర్ మోడల్ అని ఖచ్చితంగా చూస్తారు. దాంతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ఏ బిజినెస్ పెడితే ఖచ్చితంగా మార్కెట్ లో కరెక్ట్ గా సెట్ అవుతుంది, క్లిక్ అవుతుంది, మార్కెట్ లో ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, అనాలిసిస్ చేస్తారు. ఖచ్చితంగా ఫ్యూచర్ ఏదో బిజినెస్ లో ఫ్యూచర్ ఏది బాగుంటుందో ఖచ్చితంగా తీసుకుంటారు. దాంతో పాటు మన ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఖచ్చితంగా ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేస్తే దీనికి ఇండస్ట్రీ ఫ్యూచర్ అంటే చెప్పమని వాళ్ళకి మనకి చెప్పే విధంగా ఖచ్చితంగా ఉండాలి. ఇది వై ఆ తర్వాత ఇందులో ఏముందనగా వై ఈ ఇండస్ట్రీనే ఎందుకు ఎందుకంటే ఖచ్చితంగా లైఫ్ లో చిన్నగా ఉంటా, ఎప్పుడు ఉంటామో తెలియదు కదా, ఎప్పుడు పోతామో తెలియదు. ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే తొందరగా హ్యాపీగా సెటిల్ అయిపోయి హ్యాపీగా ఇంకా లైఫ్ స్మూత్ గా వెళ్ళిపోవాలి. అటువంటి స్మూత్ గా వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా లైఫ్ లో ప్రతిదీ చాయిస్ ఉంటుంది, ఒక చావు పుట్టుకు తప్ప. ప్రతి విషయంలో చిన్న చిన్న చాయిసెస్ ఖచ్చితంగా చిన్నతో ప్రతి విషయంలో చాయిస్ ఉంటుంది. కానీ చావు పుట్టుకలో మాత్రం ఖచ్చితంగా చాయిస్ ఉండదు. మరి అటువంటి మన ఫ్యూచర్ ని కరెక్ట్ గా సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఒక రైట్ ప్లాట్ఫామ్ లైఫ్ లో త్వరగా సెటిల్ అయిపోవాలంటే
త్రీ ఓన్లీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నెంబర్ 1 సినీ ఇండస్ట్రీ, నెంబర్ 2 పాలిటిక్స్, నెంబర్ 3 ఓన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, వెస్టేజ్ ఓన్లీ. ఎందుకు అలా అని అంటే దీని ఎండ్ పాయింట్ ఖచ్చితంగా లాస్ట్ లో ఇస్తాను. వెస్టేజ్ లో మాత్రమే నేను త్వరగా లైఫ్ లో సెటిల్ అయిపోయి హ్యాపీగా లైఫ్ స్మూత్ గా వెళ్ళిపోవాలంటే ఒక 5 years గట్టిగా ఇచ్చుకుంటే సరిపోతుంది. దీనికి టైం ఖచ్చితంగా ఇచ్చుకుంటే దీని లాస్ట్ పాయింట్ లాస్ట్ లో దీని ఎండ్ ఖచ్చితంగా పెడతాను. నేను చెప్పే టాపిక్ అయితే ఈరోజు చెప్పబోయే టాపిక్ అయితే ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉండబోతుంది, రాబోయే 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత, ఒక 30 ఏళ్ల తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, రైట్ ఇండస్ట్రీనే కాదా, రాబోయే విత్ ఇన్ 10 to 15 years లీడర్స్ ఎవరైనా ఉంటే మాక్సిమం వీలుంటే ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి ఖచ్చితంగా. ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో, కమింగ్ డేస్ లో ఎలా ఉంటుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 10 to 12 years లో మాక్సిమం ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో 1,00,000 కోట్లు దాటేస్తుంది. రెవెన్యూ జనరేట్ అవుతుంది, 1,00,000 కోట్లు రెవెన్యూ జనరేట్ అవుతుంది పర్ ఇయర్లీ. విత్ కమింగ్ 10 to 12 years లో. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకున్న వాళ్ళు ఇందులో ఎక్కువ అవుతుంటారు రాబోయే కమింగ్ డేస్ లో. ఒక ఖచ్చితంగా రాబోయే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఖచ్చితంగా దీనికంటే ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మాక్సిమం గా ఇందులో నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరు వస్తారంటే ఎక్కువగా కమింగ్ డేస్ లో ఎవరు ఎక్కువగా రాబోయే ఛాన్సెస్ ఉన్నాయంటే యూత్ నెంబర్ 1, నెంబర్ 2 హోమ్ మేకర్స్ అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు, ఆడవాళ్ళు. దీనికి ఎక్కువగా దీనికి ఎక్కువగా ఛాన్స్ ఉంది, వచ్చే ఛాన్స్ ఉంది, ఎక్కువగా నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా థర్డ్ థింగ్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇందులో ఉంటుంది. ఒక ఎక్కువగా అచీవ్ అవుతూ ఉంటారు యాజ్ ఏ ఇండిపెండెన్స్ గా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గా ఎక్కువ అచీవ్ అయ్యే వాళ్ళు ఇందులో తయారవుతూ ఉంటారు. రాబోయే కమింగ్ డేస్ లో ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలోనే, చరిత్రలోనే వేస్టేజ్ విల్ బి కీ రోల్ ప్లే ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 10 to 15 years లో. ఎందుకలా అంటున్నంటే ఇప్పుడు ఏదైతే మనం పార్ట్ టైం గా చేస్తున్నాం, ఏదైతే మనం సైట్ పార్ట్ టైం గా దీన్ని సిస్టమ్ టేక్అవుట్ చేసానో, రాబోయే 15 ఏళ్ల తర్వాత దీనికి పార్ట్ టైం గా కాదు, దీనికంటే ఒక పసిఫిక్ గా ప్రొఫెషన్ కింద గుర్తింపు వస్తుంది ఇండియాలో మేకింగ్ మేజర్ గా ఇండియాలో. ఎందుకలా అంటే 1,00,000 కోట్లు దాటేస్తుంది ఈ రెవల్యూషన్ ఇందులో. పర్ ఇయర్లీ రెవల్యూషన్ 1,00,000 కోట్లు దాటేస్తుంది. దాంతో పాటు ఏంటంటే ఇందులో పీపుల్ వెస్టేజ్ లో కమింగ్ డేస్ లో వెస్టేజ్ లో ఏదైతే ఇప్పుడు మనం తీసుకున్న నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ అనే కంపెనీలో ఎక్కువగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కూడా ఈ పాయింట్ కూడా నేను ఎండ్ పాయింట్ క్లారిటీ ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తున్నాను నేను లాస్ట్ లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే కమింగ్ డేస్ లో వస్తున్నారో 10 to 15 years లో ఒక ఒక ఏదైతే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ ఉందో, నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ లో ఎంటైర్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ గైడ్లైన్స్ తీసుకువచ్చిందో, దాంతో పాటుగా కమింగ్ డేస్ లో దీనికంటూ ఒక స్పెసిఫిక్ గా పాలసీస్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియాలో ఖచ్చితంగా ఒక మంచి స్ట్రాంగ్ పాలసీస్ తీసుకువచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 10 to 15 years డైరెక్ట్ సెల్లింగ్ విల్ బికేమ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇండియాలో ఏదైతే ప్రజెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఉందో, మొన్న ఏదైతే ఢిల్లీలో రేఖ గుప్తా మేడంతో అవార్డ్ ఫంక్షన్ 4,000 మంది ఓన్లీ వెస్టేజ్ పర్ 10,000 మందికి ఉన్నారు. కమింగ్ డేస్ లో ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏదైనా ఎక్కువ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒక ఎక్కువ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఆపర్చునిటీ ఉందంటే అది వెస్టేజ్ లో ఉంది రాబోయే 15 ఏళ్ల తర్వాత. దాంతో పాటు ఏంటంటే ఈ వెస్టేజ్ అనేది ఒక టౌన్ తో ఆగదు, ప్రతి విలేజ్ కి చేరుకుంటుంది. చిన్న చిన్న స్మాల్ టౌన్ కూడా, చిన్న చిన్న సిటీస్ కి, చిన్న చిన్న టౌన్ కి, మన పల్లెటూర్లు కూడా చేరుకుంటుంది కమింగ్ డేస్ లో. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ, ఒక గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ మారుతుంది ఇది. దీంతో పాటు ఏంటంటే ఒక జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది దీంతో పాటు ఎక్కువగా యూత్ కి. దాంతో పాటు ప్రజెంట్ యుఎస్ఏ యుఎస్ఏ ఈజ్ ద టాప్ లీడింగ్ డైరెక్షన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంట్రీ. యుఎస్ఏ ఒక పాపులేషన్ 37 కోట్లు.
ఇండియా యొక్క పాపులేషన్ 146 కోట్లు, అంటే 4 times ఎక్కువ యూఎస్ఏ కన్నా ఇండియా పాపులేషన్. ప్రజెంట్ యూఎస్ఏ అనేది జనరేట్ అవుతుంది ఎంతంటే 3 లక్షల కోట్లు ప్లస్ టర్న్ ఓవర్ అవుతుంది పర్ ఇయర్లీ. ప్రజెంట్ యూఎస్ విల్ బి లీడ్ చేస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనే యూఎస్ఏ అనే కంట్రీ లీడ్ చేస్తుంది. రాబోయే కమింగ్ డేస్ లో 4 times మన పాపులేషన్ ఎక్కువ. రాబోయే ఒక 15 ఏళ్ల తర్వాత ఇండియాలో దీనికంటూ ఒక స్పెసిఫిక్ గా ప్రొఫెషన్ అని క్రియేట్ అయ్యి ఖచ్చితంగా ఒక రికగ్నైజ్డ్ ప్రొఫెషన్ కింద తయారైపోతుంది. ఐఎంఏ నెట్వర్కర్ అని ఖచ్చితంగా చెప్పుకునే గర్వం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇందులో కమింగ్ 15 ఇయర్స్, ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఎవరైతే నిలదొక్కుంటారో మనం ఊహించిన రెవల్యూషన్ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం నేను చెప్పేది కాదు, 2057 నాటికి ఇండియాలో 10 లక్షల కోట్లు టర్నర్ అవుతుంది. 10 లక్షల కోట్లు టర్నర్ అయ్యే అవకాశం ఉంది. 2065 నాటికి ఖచ్చితంగా 40 లక్షల కోట్లు టర్నర్ అయ్యే అవకాశం ఉంది. ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలోనే ఒక కమింగ్ 40 to 30 ఇయర్స్ లో 40 లక్షల కోట్లు టచ్ అయ్యే అవకాశం ఉంది. షార్ట్ పీరియడ్ లో దీనికంటే ఒక ప్రొఫెషన్ ఐఎన్ నెట్వర్క్ అనేది చెప్పుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఎంటైర్ డైరెక్షన్ ఇండస్ట్రీలో మనం ఒక రైట్ ఇండస్ట్రీలో ఉన్నామా, ఒక రైట్ ప్లాట్ఫామ్ లో ఉన్నామా? ఎస్, వీఆర్ ఇన్ ద రైట్ ప్లాట్ఫామ్, వీఆర్ ఇన్ వెస్టేజ్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే కంపెనీ చూసుకోవాలి. ఇప్పుడు వరకు ఇండస్ట్రీ ఏంటో మాట్లాడుకున్నా, ఇండస్ట్రీ ఫ్యూచర్ అంటే ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా మనం మాట్లాడుకున్నా. కమింగ్ డేస్ లో కంపెనీ ఏంటి, కంపెనీ యొక్క క్యాలిబర్ ఏంటి ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ టైంలో షార్ట్ పాయింట్స్ లో ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. వీలుంటే ఖచ్చితంగా ఈ పాయింట్ ఖచ్చితంగా కంపెనీ యొక్క క్యాలిబర్ అంటే మళ్ళీ చెప్తున్నాను, వినే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. ఇది కూర్చునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఇది మీరు 5 o'clock మీరు జూమ్ ఈరోజు వచ్చారంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేసి తీరుస్తుంది ఈరోజు ఖచ్చితంగా. కంపెనీ యొక్క క్యాలిబర్ ఏంటి, ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ఎంటైర్ నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో బ్యూటిఫుల్ ప్లాన్ ఉందా, ఒక మార్కెటింగ్ ప్లాన్ ఉందంటే అది ఖచ్చితంగా వెస్టేజ్ అని చెప్పొచ్చు. అతి వేగంగా ఈ సిస్టంలో వెస్టేజ్ ఈ కంపెనీలో గ్రోత్ అవ్వచ్చు. ఇప్పుడు కంపేర్ టు అదర్ టాప్ కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పటి నుంచి చూసుకున్నా సరే అతి వేగంగా గ్రోత్ అవ్వచ్చు ఈ వెస్టేజ్ అనే కంపెనీలో, అంతలా వేగంగా గ్రోత్ అవ్వచ్చు. ఎందుకు ఇంకా మీకు స్ట్రాంగ్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. బిఫోర్ మ్యాక్సిమం ఒక 10 ఏళ్ల కింద నార్త్ ఇండియాలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. విత్ ఇన్ 2.5 years లో 22 లక్షలు తీసుకున్న ఒక వ్యక్తి, ఒక పర్సన్, ఆ రూట్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. విత్ ఇన్ 2.5 years లో 22 లక్షలు తీసుకున్నారంటే ఆ రూట్స్ ఏంటో ఖచ్చితంగా ఇప్పుడు తెలుసుకున్నాం. ప్రయత్నించి కంపెనీకి ఒక క్యాలిబర్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ రూట్స్ ఏంటి ఖచ్చితంగా తెలుసుకుందాం. అతను ఎవరంటే అతను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ యొక్క ఎండి, చైర్మన్ అతను. అటువంటి చైర్మన్ కూడా అతని కంపెనీని వెస్టేజ్ లో కలుపుకొని వెస్టేజ్ కి మించిన ఒక బ్యూటిఫుల్ మార్కెటింగ్ ప్లాన్ ఇంకోటి లేదని డిసైడ్ అయ్యి ఇంకా వెస్టేజ్ లో జాయిన్ అయ్యి జాయిన్ అయ్యి ఒక 5% స్టేజ్ నుంచి జాయిన్ అయ్యి విత్ ఇన్ 2.5 years లో 22 lakhs తీసుకున్న వ్యక్తి. అతను ఎవరంటే ఒక ఆయుష్ శాంతి కంపెనీ ఎండి. ఇప్పుడు ఏదైతే మన వెస్టేజ్ కంపెనీలో మన ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం, ఒకప్పుడు ఆయుష్ శాంతి అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అది ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎండి ఏం చేశారంటే వెస్టేజ్ లాంటి మార్కెటింగ్ ప్లాన్ ఇంకెక్కడా లేదు. ఇది ఒక బ్యూటిఫుల్ మార్కెటింగ్ ప్లాన్. అతను ఆ కంపెనీ నడుపుంటే 22 లక్షలు టర్న్ ఓవర్ అయ్యేదో లేదో నేను చెప్పలేను, కానీ ఇప్పుడు అతను ఎటువంటి టెన్షన్ లేకుండా ఆరాంగా ఖచ్చితంగా ఎంత ఫ్రీగా అంటే అంత ఫ్రీగా ఈ ఇండస్ట్రీలో 22 లక్షలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్ లో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇంకో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కలుపుకొని దీనికి అమ్మేసి నేను ఇంకా 0 to స్టార్ట్ అవుతానంటే
కంపెనీ యొక్క క్యాలిబర్ ఏంటి, కంపెనీ యొక్క కెపాసిటీ ఏంటో, కంపెనీ యొక్క విజన్ ఏంటో, కంపెనీ యొక్క ప్రొఫెషన్ ఏంటో ఖచ్చితంగా మీరు ఆలోచించాలి ఖచ్చితంగా ఇది. ఎందుకు కంపెనీ కంపెనీ అనేది మీకు ఖచ్చితంగా క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే సక్సెస్ అవ్వాలి. ఇండస్ట్రీ బాగానే ఉంది, ఇండస్ట్రీలో మన ఫ్యూచర్ బాగానే ఉంది. ఎందుకు ఈ ఇండస్ట్రీని తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎందుకు ఈ ఇండస్ట్రీ ఫ్యూచర్ అంటే తెలుసుకున్నాం బాగానే ఉంది ఇది. దాంతో పాటుగా ఈ ఇండస్ట్రీ ఎందుకు తీసుకోవాలంటే లైఫ్లో షార్ట్ టైంలో ఏదైనా సక్సెస్ అయిపోవాలంటే అది ఏ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏదైనా విత్ ఇన్ షార్ట్ టైంలో 5 ఇయర్స్లో షార్ట్ పీరియడ్లో లైఫ్లో పెద్దగా కొట్టేయాలి అని ఉంటే అది వెస్టేజ్లో మాత్రమే, అది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే. ఎందుకు ఆ పాయింట్ అంటే దాన్ని కూడా ఇంకా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీరు కానీ కరెక్ట్గా ఎండ వాననక ఇల్లు వాకిలి ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ ఫ్రెండ్షిప్ లవ్ అటువంటివి ప్రతిదీ ఒక 5 ఇయర్స్ కానీ కరెక్ట్గా సాక్రిఫైస్ చేస్తే ఈ సిస్టంలో నేను నిలదొక్కుకోవాలి, నేను బలంగా నాటుకుపోవాలి అనే ఏదైనా ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉందంటే అది వెస్టేజ్లో ఉంది. ఎందుకు అలా అంటే దీనికి చెప్పిన ప్రీవియస్గా ఎగ్జాంపులే ఒక ఆయుష్ ఎండి అతని పేరు ఎస్పి బారెల్. కావాలంటే గూగుల్ ఆర్ యూట్యూబ్లో మీరు స్టడీ చేయండి. ఒక ఎస్పి బారెల్ ఒక ఆయుష్ నెట్వర్క్ కంపెనీ అతను ఇండియాలో వచ్చి అతను ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ లో జాయిన్ అయ్యి విత్ ఇన్ 2.5 years 20 lakhs 22 lakhs తీసుకున్నారు. సక్సెస్ కావాలంటే సిస్టంలో మనం సక్సెస్ తీసుకోవాలి అంటే కరెక్ట్గా మనం కొన్ని ఫాలోస్ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సినవి చాలా ఉన్నాయి ఖచ్చితంగా. దాంతో ఏంటంటే మనం సాక్రిఫైస్ చేస్తున్నామా, మనం కరెక్ట్గా మళ్ళీ చెప్తున్నాను సిస్టంలో నిలదొక్కుకోవాలి, బలంగా నాటుకుపోవాలంటే బలంగా ఏదైనా స్టాండర్డ్గా లైఫ్ లాంగ్ చేసేయాలంటే వెస్టేజ్ లో ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంది. దాంతో పాటుగా మీరు ఏ అదర్ ప్లాట్ఫామ్స్ అయినా చూసుకోండి, ఒక ఒక జాబ్ సెక్టర్ అయినా చూసుకోండి, ఒక బిజినెస్ సెక్టర్ అయినా చూసుకోండి, లేదా అదర్ ఇంకే సెక్టర్స్ అయినా చూసుకోండి. ఆ ప్లాట్ఫామ్స్ ఏంటంటే కొన్ని మాత్రమే జరుగుతున్నాయి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ప్రతిదీ దొరుకుతుంది. ఏ టు జెడ్ ప్రతిదీ దొరుకుతుంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ప్లాట్ఫామ్ లో ప్రతిదీ దొరుకుతుంది. మనకి దొరకందంటూ ఏమీ లేదు ఇందులో. దాంతో పాటుగా స్టాండర్డ్ గా దొరికిపోతుంది ఇందులో. అందుకే 5 years గట్టిగా ఇచ్చుకోండి దీనికి. గాలి నీరు ఎండ వాన ఫ్రెండ్షిప్ ఇల్లు వాకిలని కూడా మర్చిపోండి. కరెక్ట్ గా 5 years ఇచ్చుకున్నారనుకో, ఇచ్చుకుంటే స్టాండర్డ్ అయిపోతుంది ఇందులో. ఖచ్చితంగా స్టాండర్డ్ అయిపోవచ్చు. దాంతో పాటుగా సక్సెస్ మనం సక్సెస్ ఎలా అవుతాం? ఇండస్ట్రీ బాగానే ఉంది, కంపెనీ బాగానే ఉంది, దాంతో పాటుగా ఇండస్ట్రీ ఫ్యూచర్ బాగానే ఉంది. ఇది కరెక్ట్ ఇండస్ట్రీనే. లైఫ్ లో వేగంగా కొట్టాలంటే ఏదైనా ఒక 3 platforms లో మాత్రమే ఉంది. అదేమనుకున్నాం అంటే ఖచ్చితంగా మనం ఒక సినీ ఇండస్ట్రీ అనుకున్నాం, దాంతో పాటు ఒక పాలిటిక్ అనుకున్నాం, నెంబర్ 3 వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ మాత్రం అనుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ ఒక ఇందాకే చెప్పా. దాంతో పాటుగా ఇప్పుడు సక్సెస్ ఈ సిస్టంలో ఈ ఇండస్ట్రీలో మనం సక్సెస్ కావాలంటే సక్సెస్ కి కొన్ని వేస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. మనం సిస్టమ్ని సిస్టమేటిక్గా ఖచ్చితంగా మనం ఫాలో అవుతున్నామా, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇందులో లీడర్స్ ఇంకా అయిపోలేదు, చాలా మంచి నాలెడ్జ్ అయితే ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఉంది ఖచ్చితంగా. ఇంకా 10, 20, 15 minutes లో ఖచ్చితంగా ఇంకా మంచి డెప్త్ సబ్జెక్ట్ కొత్త విషయాలు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా మీరు వినే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. ఇందులో సిస్టంలో సక్సెస్ కావాలి. సక్సెస్ వీ నీడ్ సక్సెస్. నీకు సక్సెస్ కావాలంటే నెంబర్ 1 డెడికేషన్. నువ్వు ఎంత డెడికేషన్ చేసావు ఈ సక్సెస్ కోసం, నువ్వు సక్సెస్ అవ్వాలనే తాపత్రయం కోసం నువ్వు ఎంత డెడికేషన్. నెంబర్ 2 కమిట్మెంట్ నీడ్ యువర్ సక్సెస్. నువ్వు ఎంత కమిట్మెంట్ తో వర్క్ చేసావు. నెంబర్ 3 కంటిన్యూస్లీ ఓప్లెస్. నమ్మకం పోకుండా మనం నమ్మకం కోల్పోకుండా కంటిన్యూస్ గా మనం గెలుస్తామనే నమ్మకంతో నిరంతరం ఉండు. నెంబర్ 4 కంటిన్యూస్లీ ఎఫెక్ట్. మనం నిరంతరం ఎఫెక్ట్ చేస్తూ ఉన్నామా, మనం నిరంతరం
ఎఫర్ట్ చేస్తూ 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 ఉన్నామా లేదా మనకు మనం చెక్ చేసుకోండి. ఈ పాయింట్ కూడా లాస్ట్ లో ఎండ్ పాయింట్ గా ఖచ్చితంగా దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను నేను ఇది ఇంకా. ఇంకోటి ఏంటంటే మన సక్సెస్ లో మనకు ఇంకా కావాల్సిన ఏంటంటే ప్రయారిటీ. మనం ఇది ఏ స్టేజ్ ఆఫ్ ఏ లెవెల్ ఆఫ్ ప్రయారిటీ ఇస్తున్నాం మనకు మనం చెక్ చేసుకోవాలి. యాజ్ ఎ స్టూడెంట్ గా నన్ను నేను ఇప్పుడు కంపేర్ చేసుకుంటే నేను ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఇస్తున్నానా, లేదా ఫ్రెండ్షిప్ కి ఎంజాయ్మెంట్ ప్రయారిటీ ఇస్తున్నా, లేదా వెస్టేజ్ ప్రయారిటీ ఇస్తున్నా, అదే ఇక్కడ ఇంపార్టెన్స్. మన సక్సెస్ అయ్యాము లేదు లేదు అనే పాయింట్ కి మన ప్రయారిటీనే కీ రోల్ ప్లే చేస్తుంది. మనం ఇచ్చే ప్రయారిటీనే కీ రోల్ ప్లే చేస్తుంది. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే నమ్మకం. మనం ఎంత పెద్దగా నమ్మాం ఈ సిస్టాన్ని, నెట్వర్క్ మార్కెటింగ్ ని, వెస్టేజ్ ని ఎంతగా నమ్మాం, ఎంత పెద్దగా నమ్మాం. మనం మళ్ళీ చెప్తున్నాను, వెస్టేజ్ లో ఏదైనా పెద్దగా చేయాలంటే ఇన్ డెప్త్ సబ్జెక్ట్ అవసరం. ఇన్ డెప్త్ తెలుసుకుంటే, ఇన్ డెప్త్ ఖచ్చితంగా తెలుసుకుంటే మీరు ఇంకా ఎవడు చెప్పినా విడిచిపెట్టరు. ఇంకా ఈ సిస్టమ్ మీరు ఇంకా ఎవరు చెప్పినా నో అని చెప్పరు ఇంకా. ఎందుకనంటే మనం కొత్త వాళ్ళే చెప్తున్నప్పుడు, లేదా ఇంకెవరికో కొంత ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకు మోటివేషన్ వచ్చేస్తుంది. ఎస్, వీఆర్ ఇన్ ద రైట్ ప్లాట్ఫామ్, వీఆర్ ఇన్ ద వెస్టేజ్. నన్ను నేను మోటివేట్ చేసుకునే నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నా. అవతల వాళ్ళని అవతల రిసీవ్ చేసుకున్నా సరే, రిసీవ్ చేసుకోకపోయినా సరే ఇందులో. దాంతో పాటుగా ఈరోజు సక్సెస్ లీడర్స్కి రేపు రేపు ఎవరిది? రేపు మంది. వెస్టేజ్ లో రేపు అనే రోజు మంది. ఇది ఖచ్చితంగా మీరు మెంటల్ ఖచ్చితంగా ఇచ్చుకోండి. వెస్టేజ్ లో రేపు అనే రోజు మంది ఇందులో. దాంతో పాటు వెస్టేజ్ లో ఇప్పుడు ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో రివల్యూషన్ లేదు, కానీ ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ ఒక వెస్టేజ్ అనే కంపెనీలో ఆల్రెడీ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ పెద్ద పెద్ద లీడర్స్ మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద లీడర్స్ ఆయా ఏరియాస్ నుంచి పెద్ద పెద్ద లీడర్స్ పుట్టుకొస్తున్నారు. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇంకా రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. కానీ వెస్టేజ్ లో ఎప్పుడో బిగినింగ్ స్టేట్ ని దాటేసాం. రివల్యూషన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇంకా వెస్టేజ్ లో. ఇదే కరెక్ట్ టైం వచ్చా ఇంకా దానికి, ఇంకా దీనికంటే రైట్ ప్లాట్ఫామ్ ఇంకా లేదు, కరెక్ట్ టైం లేదు ఇంకా. దాంతో పాటుగా మీకు ఇంకా కొంచెం ఇన్ డెప్త్ మన ఇన్ డెప్త్ ఇంకా పోతే ఇందులో ఏముందని తెలుసుకుంటే, ఇందులో ఎలా ఏ వేలో థింక్ చేసుకుంటూ కరెక్ట్ గా క్లారిఫికేట్ చేస్తూ పోతాయి. ఇంకొంచెం 10 minutes, ఇంకో ఒక 15 to 20 15 to 20 minutes ఇంకొంచెం డెప్త్ గా చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇది వీలుంటే మళ్ళీ చెప్తున్నాను, దీనికి మాత్రం బుక్ పెన్ ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది మనం వెస్టేజ్ అనే కంపెనీలో కంపల్సరీగా ఇందులో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని, ఒక మన ఏరియా కాదు, ఎంటైర్ ఆల్ ఓవర్ ద ఇండియాలో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యే లీడర్స్ ని తీసుకోండి. వాళ్ళ సక్సెస్ కోసం స్టడీ చేయండి. ఒక 5 years లో ఎంత రెవల్యూషన్ తీసుకొచ్చారో, వాళ్ళు కంప్లీట్ గా సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, పెద్దగా సక్సెస్ అయిన వాళ్ళని ఎంటైర్ ఇండియాలో మనం తీసుకున్నట్టయితే వాళ్ళ 5 years లో ఎంతటి రెవల్యూషన్ తీసుకొచ్చారో మనం ఖచ్చితంగా చూడొచ్చు. దాంతో పాటుగా వరల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఏదైనా ఒక పెద్దగా ఫాస్ట్ గా అతి వేగంగా గ్రోత్ అవుతుందంటే వెస్టేజ్. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రపంచ దేశంలో పెద్ద పెద్ద కంపెనీస్ వెస్టేజ్ ఏంటి ఇండియాలో ఇంత వేగంగా సక్సెస్ అవ్వడానికి గ్రోత్ కారణం ఏంటి? రీజన్ ఏంటి? రీజన్ ఏంటో తెలుసుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీస్, టాప్ కంపెనీస్ కూడా వెస్టేజ్ ని ఇండియాలో తొంగి చూస్తున్నాయి, స్టడీ చేస్తున్నాయి. ఏంటి ఇంత వేగంగా సక్సెస్ అయ్యే కారణం ఏంటని చూస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే వెస్టేజ్ ఉన్న మార్కెటింగ్ ప్లాన్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. దానికి కూడా ఇంకా క్లారిటీ, వెస్టేజ్ ఉన్న మార్కెటింగ్ ప్లాన్ గట్టి ఇంకా చెప్పొచ్చు. దానికి కూడా ఇంకా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు అంటే ఒక 60 ఏళ్ళ క్రితం 60 years కంపెనీ, ఒక 60 ఏళ్ళ క్రితం 60 years ఎక్స్పీరియన్స్ కంపెనీ, ఒక యుఎస్ఏ కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ కంపెనీ కరెక్ట్ గా తనకు తాను కంపెనీ ఒక పర్ఫెక్ట్ ట్రాక్ లో బిల్డ్ అవడానికి, ఒక స్టాండర్డ్ అవడానికి
20 years అబ్స్ట్రకల్స్, ఫెయిల్యూర్స్ 20 ఏళ్ళు ఫెయిల్యూర్స్ నడిచింది ఆ కంపెనీ. ఇప్పుడు టాప్ 100 లిస్ట్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ. 20 ఏళ్ళు పట్టింది ఆ కంపెనీకి ఒక స్టాండర్డ్ పొజిషన్ లో రావడానికి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక స్టాండర్డ్ పొజిషన్ కి, ఒక స్టాండర్డ్ వేలో కరెక్ట్ ట్రాక్ లో రావడానికి 20 years పట్టింది ఆ కంపెనీకి. ఇప్పుడు ప్రజెంట్ వెస్టేజ్ ని చూసుకుంటే విత్ ఇన్ 20 years లో, షార్ట్ పీరియడ్ లో ఏదైనా ఒక కంపెనీ ఎంటైర్ వరల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో టాప్ 100 మనదొక ప్లేస్ ఫిక్స్ చేసుకుంది వెస్టేజ్. అటువంటి గొప్ప కంపెనీలో మనం ఉన్నాం. విత్ ఇన్ 20 years లో ఇంటర్నేషనల్ బిజినెస్ కి ఇండియన్స్ కి ఇంటర్నేషనల్ బిజినెస్ రేంజ్ కి ఇచ్చే లెవెల్ కి ఒక వెస్టేజ్ ఎదిగిందంటే యాడ్స్ ఆఫ్ టు కంపెనీ విజన్, యాడ్స్ ఆఫ్ టు ప్రొఫెషన్ నేను తీసుకున్న ఎండీస్, యాడ్స్ ఆఫ్. 20 ఏళ్ళు ఒక కంపెనీకి, ఒక యుఎస్ఏ కంపెనీకి 20 ఏళ్ళు పట్టిందంటే 20 ఏళ్ళు పర్ఫెక్ట్ ట్రాక్ లో కరెక్ట్ గా దీనికి పట్టింది. కానీ మాకు వెస్టేజ్ అనే కంపెనీకి కరెక్ట్ గా స్టాండర్డ్ అవడానికి, టాప్ 100 లిస్ట్ లో ప్లేస్ రావడానికి విత్ ఇన్ 13 ఏళ్ళే పట్టింది. అది 30 ఏళ్ళ తర్వాత, 25 years తర్వాత ఆ కంపెనీ అనేది టాప్ 100 లిస్ట్ లో ఒక టాప్ ప్లేస్ లో ఉంది. కానీ వెస్టేజ్ మాత్రం విత్ ఇన్ ఇండియన్ కంపెనీ అయ్యుండి 13 ఏళ్ళకే టాప్ 100 లిస్ట్ లో చేరింది ఇది. ఇప్పుడు ప్రెసెంట్ 37th ర్యాంక్ లో గ్లోబల్ 100 లెవెల్స్ లో ఉంది ఇది. అంటే ఇండియన్ కంపెనీ ఏంటి, ఇండియన్ కంపెనీ ఒక క్యాలిబర్ ఏంటి, ఖచ్చితంగా అది ఇండియన్ ఒక కంపెనీ ఒక క్యాలిబర్ ఖచ్చితంగా చెప్పొచ్చు. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ప్రతిసారి మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. ప్రతిసారి మనకి ఇండస్ట్రీలో మన అప్లైన్, మన డౌన్ లైన్, ఇంకెవరో ఒక లీడర్స్, ఇంకేదో ఒక మీటింగ్ చూసి మనం మోటివేట్ అయిపోతామంటే కష్టం. ఇందులో ఖచ్చితంగా కావాల్సింది నీకు నువ్వుగా స్టడీ చేసి డెప్త్కి వెళ్ళి నీకు నువ్వుగా మోటివేట్ అనేది చాలా అవసరం. నీకు నువ్వుగా మోటివేట్ చేసుకోవడం చాలా అవసరం. స్టార్టింగ్ పొజిషన్ లో ఉండే వాళ్ళకి చాలా చాలా రిజెక్షన్ ఖచ్చితంగా వస్తాయి, ఫేస్ చేసుకోవాలి. అటువంటి వాళ్ళకి నువ్వు మోటివేట్ అయ్యే విధంగా నీకు తయారవ్వాలంటే ఇండస్ట్రీ యొక్క డెప్త్ ఏంటో, ఇండస్ట్రీ యొక్క లోతుకెళ్ళి ఏంటో ఇండస్ట్రీ స్టడీ చేయండి, బాగా ఎతకండి. అంతగా చేసామంటే ఇంకా ఎంతమంది 100 మంది కలిసి చెప్పి నువ్వు అని చెప్పినా సరే మనం అంతే పాజిటివ్ గా రిప్లై ఇవ్వగలుగుతాం ఖచ్చితంగా. ఎస్, కరెక్ట్ రూట్ లో ఉన్నామా, కరెక్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నామా, అయితే కరెక్ట్ రూట్ లో ఉన్నాం, కరెక్ట్ గా కరెక్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం, కరెక్ట్ కంపెనీలో ఉన్నాం, అయితే మరి మనం కరెక్ట్ గా పని చేస్తున్నామా, మరి కరెక్ట్ గా పని చేస్తున్నామా లేదు మనం ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. విత్ ఇన్ 13 years లో ఏదైనా ఒక కంపెనీ, మళ్ళీ చెప్తున్నాను, వెస్టేజ్ లో విత్ ఇన్ 13 years లో అక్కడ కంపేర్ టు, ఎందుకు వెస్టేజ్ నేను కాదు, పెద్ద పెద్ద లీడర్స్ కూడా వెస్టేజ్ ఎందుకు అంతలా చెప్తున్నారంటే ప్రజెంట్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయినా సరే, ఇప్పటివరకు జరిగేది వదిలేయండి, పెద్ద పెద్ద లీడర్ సక్సెస్ అయినా వదిలేయండి, ఇప్పటి నుండి కరెక్ట్ గా వర్క్ చేసుకున్నా సరే కంపేర్ టు టాప్ కంపెనీస్, వాళ్ళ గ్లోబల్ టాప్ కంపెనీస్ కంపేర్ చేసుకున్నా సరే వెస్టేజ్ తో ఇప్పటి నుంచి కరెక్ట్ గా వర్క్ చేసుకున్న లీడర్స్ ఇప్పుడే కంపెనీ స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఏదైనా ఒక కంపెనీ ది ఫాస్ట్ గా గ్రోత్ అయ్యే అవకాశం ఉందంటే వెస్టేజ్. ఎందుకన్నానంటే ఎగ్జాంపుల్ ఇందాకే మీకు చెప్పిన 60 ఏళ్ళు ఒక ఎక్స్పోనెన్షియల్ కంపెనీ, 60 ఏళ్ళు ఒక కంపెనీ, 60 ఏళ్ళ క్రితం ఒక కంపెనీ తను తాను ఒక గ్లోబల్ 100 లెవెల్లో తీసుకురావాలంటే, ర్యాంక్ లో తీసుకురావాలంటే, స్టాండర్డ్ అవ్వాలంటే, ఒక ప్లాట్ఫామ్ కరెక్ట్ ప్లాట్ఫామ్ లో సెటిల్ అవ్వాలంటే 25 years పట్టింది. వెస్టేజ్ మాత్రం విత్ ఇన్ 13 ఏళ్ళకే ఒక ఇండియన్ కంపెనీ అయి ఉండి 13 ఏళ్ళకే టాప్ 100 గ్లోబల్ లిస్ట్ లో చేరింది. ఇదే కంపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా కంపెనీ యొక్క విజన్ ఏంటో తెలుసుకున్నా, ఇండస్ట్రీ యొక్క విజన్ ఏంటో తెలుసుకున్నాం, కంపెనీ ఏంటో తెలుసుకున్నాం, ఇండస్ట్రీ ఇది తీసుకోవడం రైటా కాదని తెలుసుకున్నాం, మనం సక్సెస్ కావాలంటే మనం ఏ డెడికేట్ చేయాలో తెలుసుకున్నాం. దాంతో పాటుగా
ఇంకొన్ని పాయింట్స్ ఇంకా యాడ్ చేస్తాం చూడండి. ఇంకా కొంచెం మనం మీరు విన్ అవ్వాలా, నేను విన్ అవ్వాలా, మేము మీరు విన్ అవ్వాలా, ఈ సిస్టంలో ఈ ప్లాట్ఫామ్ లో మీరు విన్ అవ్వాలా, ఖచ్చితంగా మీకు కావాల్సింది చిన్న ఎగ్జాంపుల్ క్లూతో చెప్తాను మీకు. ఒక ఒలింపిక్స్ గేమ్స్ ఉంటాయి, లేదా ఒక ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ అనుకుందాం మనం. కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. ఇంకో కమింగ్ డేస్ లో, కమింగ్ 2 to 1 months లో ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. కమింగ్ 2 to 1 month లో ఏదైనా ఒక మెగా ఈవెంట్ ఉంది, స్పోర్ట్స్ అనుకుందాం. స్పోర్ట్స్ మనకు ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుందాం. ఇంకో రాబోయే 2 months లో ఒక వరల్డ్ కప్ మ్యాచ్ ఉందనుకుందాం. ఆ మ్యాచ్ లో మనం ఈ పాయింట్ కరెక్ట్ గా పట్టుకోండి. ఏదో వరల్డ్ కప్ మ్యాచ్ ముందు ఒక 2 నెలల క్రితం ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారా? క్రికెట్ క్రికెట్ లో కప్పు కొట్టగలరా? లేదా ఎప్పటి నుంచే డైలీ ముందు నుంచే ఎప్పుడో ఉందనే ముందు నుంచే కరెక్ట్ గా ఒక టైంని ఒక టైం పీరియడ్ ని డైలీ సెట్ చేసుకుంటే, ప్రతిరోజు ఒక టైంని దాన్ని కేటాయించుకుంటూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకుంటూ పోయే వాళ్ళు క్రికెట్ లో సక్సెస్ అవ్వగలరా? ఖచ్చితంగా. ఆఫ్ కోర్స్ ప్రతిరోజు దీనికంటూ ఒక టైం ని ఇచ్చి దానికంటూ పర్టికులర్ ఒక టైం ఇచ్చి కరెక్ట్ గా చేసుకునే పోయే వాళ్ళ ఖచ్చితంగా ఇండస్ట్రీలో, అదే క్రికెట్ లో సక్సెస్ అవ్వచ్చు. అలానే మనం వెస్టేజ్ లో కూడా ఉన్నాం, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాం. మనం సక్సెస్ కావాలి, వై నీడ్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రతిరోజు నిరంతరం రోజుకి ఇంత టైం. రోజుకు మనం 3 పూటలు తింటామా? రోజుకు ముగ్గురు కరెక్ట్ గా 1 year పాటు కలుస్తూ 1 year పాటు కమిట్మెంట్ తో ఒక డెడికేటెడ్ ఇంత టైంతో దీనికి ఇచ్చుకుంటే రోజుకు 1 year పాటు కరెక్ట్ గా చేయండి. ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి. లేదు ఇప్పుడే స్టార్ట్ చేసి ఈ 2 నెలలు ఏదో వర్క్ చేసి నెక్స్ట్ మంత్ చెక్ ఎలా ఉందో చూడండి. ఖచ్చితంగా డైలీ ఇచ్చుకున్న వాళ్ళే ఖచ్చితంగా సిస్టమ్ లో సక్సెస్ అవుతాడు. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. మనం మనం ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద కళల కంట ఇండస్ట్రీలో నేను ఎంతగా సక్సెస్ అవ్వాలి, ఒక లగ్జరీ కారు తీసుకోవాలి, ఒక లగ్జరీని విల్లా తీసుకోవాలి, ఒక పెద్దగా ఏదైనా సిస్టంలో సక్సెస్ అవ్వాలి, పెద్దగా లీడర్ అవ్వాలని ప్రతి ఒక్కరికి కన ఉంటుంది. అంతే పెద్దగా వర్క్ చేస్తున్నామా? మనం అంత పెద్దగానే అంత లగ్జరీగానే మన మాటల్లో అంత లగ్జరీగానే మనం వర్క్ చేస్తున్నామా? ఇంకా ఈ మాట ఇంకా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను. మనం చెక్ చేసుకుంటాం, పెద్దగా సిస్టంలో సక్సెస్ అవ్వాలి, పెద్దగా ఈ ఇండస్ట్రీలో మనం పెద్దగా ఏదైనా పెద్దగా చేయాలి అని మనం చెక్ చేసుకుంటూ పోతాం. ఈ వెస్టేజ్ లో మనం పెట్టుకున్న డ్రీమ్ మాత్రం పెద్ద చెక్ పెట్టుకుంటాం, కానీ మనకు వచ్చేది మాత్రం పేదోడి కింద వచ్చేటట్టు చెక్ వస్తుంది. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మనం చేసే వర్క్ పేదోళ్ళలోనే ఉంది, పేదోడిలోనే పేద పేదవాడిగానే ఉంది మనం చేసే వర్క్. మనం పెట్టుకున్న డ్రీమ్ మాత్రం పెద్దింటోడు లెక్క ఉంది, మనం చేసే వర్క్ మాత్రం పేదోడి లెక్కే ఉంది. ఓకే, మనం మాట్లాడే దీనికి బట్టి ఏంటంటే సిస్టమ్ ఏంటో మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. దాంతో పాటు ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా మళ్ళీ చెప్తున్నాను, ఈ సిస్టంలో ఇది రైట్ టైం వచ్చా, ఇది కరెక్ట్ టైం, ఇది ఒక రైట్ టైం. ఈ ఇండస్ట్రీలో మనం ఖచ్చితంగా నిలదొక్కుకోవాలి. వాళ్ళు వచ్చాడా, వీడు వచ్చాడా, తను రాలేదు, నా ఫ్రెండ్సే రాలేదు, నా రిలేటివ్స్ నన్ను ఎంకరేజ్ చేయలేదు, నా ఫ్రెండ్సే నన్ను డిస్కరేజ్ చేశారంటే నువ్వు ఆగిపోతే నీకంత ఇంకా ఉండరు. ఇంకా ఈ సిస్టంలో నువ్వు ఎప్పుడు నిలదొక్కుంటావో
ఇంకోటి ఏంటంటే ఇందులో గట్టిగా స్ట్రాంగ్ గా ఒక పక్కన పెట్టండి, సిస్టమ్ పక్కన పెట్టండి, గట్టిగా స్ట్రాంగ్ గా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ కావాలి, పెద్దగా సాఫ్ట్వేర్ సక్సెస్ కావాలి అంటే ఏదైనా ఒక కంపెనీ, బెస్ట్ కంపెనీ, ఏదైనా ఒక బెస్ట్ 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 ప్లాట్ఫామ్ ఉందంటే నెట్వర్క్ మార్కెటింగ్. అందులో వెస్టేజ్ ఓన్లీ ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఒక 5 ఇయర్స్, 5 ఇయర్స్ దీన్ని సాక్రిఫైస్ చేయండి, కొన్నిటిని సాక్రిఫైస్ చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, గాలి, ఎండ, వాన, నీరు, ఇల్లు ఒకరిని కూడా చూడకండి, ఫ్రెండ్స్ని కూడా, ఈవెన్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా సాక్రిఫైస్ చేసేయండి. ఒక 5 ఇయర్స్ దాన్ని కరెక్ట్గా ఇచ్చుకోండి. 5 ఇయర్స్ దీనికి ఇచ్చుకుంటే మిగతా లైఫ్ అంతా మనకి ఇస్తుంది, వెస్టేజ్ అంత ఇచ్చేస్తుంది. ఏంటో ఇవ్వండి అంటూ ఏమీ లేదు. ఇంకా ఇంకో 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 మంచి మాట చెప్తాను చూడండి లేడీస్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతూ పోతుందో, ఎప్పుడైతే ఇండియాలో గైడ్ లైన్స్ వచ్చాయి నెట్వర్క్ మార్కెటింగ్ పైన, ఆ నెక్స్ట్ ఇంకా ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత రెవల్యూషన్ చేసిందంటే, ది టాప్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నావు, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నావు, ఇలా ఇలా ఇండియాకి వచ్చి ఎంక్వైరీ చేసి ఇంత వేగంగా సక్సెస్ అయ్యే కారణం ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ లో, రా మెటీరియల్ అది. నెట్వర్క్ మార్కెటింగ్ లో రా మెటీరియల్ అంటే పీపుల్. 146 కోట్ల మంది జనాభా ఉన్నారు ఇండియాలో. 146 కోట్ల జనాభా ఉంది. అంత పాపులేషన్ ఉంది ఇండియాలో, అంత పాపులేషన్ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఎప్పుడైతే ఇండియాలో గైడ్ లైన్స్ వచ్చాయో 2016 తర్వాత, పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియాలో ఎంత వేగంగా, ఇంత స్పీడ్గా గ్రోత్ అయ్యే కారణం ఏంటంటే చూసి, చూస్తున్నాయి, స్టడీ చేస్తున్నాయి, ఎంకరేజ్ చేస్తున్నాయి. ది ఫారిన్ కంట్రీస్ ఏమనుకున్నాయంటే, ఫారిన్ కంట్రీస్ ఇండియాలోకి వచ్చి గైడ్ లైన్స్ వచ్చాక పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియాకి వచ్చి ఫారినర్స్ రేట్లతో, పెద్ద పెద్ద ఫారిన్ రేట్లతో ఇండియాలో బిజినెస్ చేద్దామనే ఒక థాట్ తో ఇండియాలో ఎప్పుడైతే గైడ్ లైన్స్ వచ్చాయో పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి, ఆల్రెడీ ఉన్నాయి, కానీ అప్పటి నుండి ఇంకా కొంచెం వేగంగా స్పీడప్ చేసాయి. కానీ అప్పుడు వచ్చింది వెస్టేజ్. ఒక క్యాప్, ఈవెన్ పెద్ద పెద్ద నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ మాట్లాడుకునే రేంజ్ కి తీసుకెళ్ళింది. ఇండియాకున్న థాట్ ఏంటి, ఇండియాకున్న కెపాసిటీ ఏంటి, ఇండియన్ కెపాసిటీ ఏంటి, ఇండియన్ థాట్ ఏంటి, ఇండియన్ కంపెనీ యొక్క క్యాపబిలిటీ ఏంటో చూపించే వెస్టేజ్. ఈ వెస్టేజ్ ఇండియన్ కంపెనీ యొక్క కెపాసిటీ ఏంటో గ్లోబల్ టాప్ లిస్ట్ లో ఉన్న కంపెనీస్ చూపించింది. అంత వేగంగా ఇందులో గ్రోత్ అవుతూ, అంత వేగంగా విత్ ఇన్ మంత్లీ. ఈ పాయింట్, ఇంకో పాయింట్ ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ పాయింట్ ఖచ్చితంగా మీరు పట్టుకోండి, ఇది ఖచ్చితంగా వినండి. ఇది మంత్లీ ఎంత వేగంగా ఇచ్చేవచ్చు, ఇంత వేగంగా 5%, 12%, 8%, 18% ఇంత వేగంగా గ్రోత్ అయ్యే కారణం ఏంటి? వెస్టేజ్ లో కారణం ఏంటి? ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టేజ్ విల్ బి కీ రోల్ ప్లే. దాంతో పాటుగా ఇంత ఇంత పెద్ద ఇండస్ట్రీకి, ఇంత పెద్ద ఫ్యూచర్ ఉన్న ఇండస్ట్రీకి టాప్ 100 గ్లోబల్ లెవెల్లో ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాం, ఏ రోజు సక్సెస్ కాలేదు, ఏ రోజు కూడా ఉన్నాం. ఎందుకు ఫారిన్ కంపెనీస్ కూడా వెస్టేజ్ కోసం, మార్కెట్ కోసం మొదలెట్టిందంటే, ఒకే రోజు 18 లగ్జరీ కార్స్ ని ఏదైనా కంపెనీ ఎంటైర్ వరల్డ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే ఏదైనా కంపెనీ 18 లగ్జరీ కార్స్ ఏదైనా రిలీజ్ చేసిందంటే, ఓపెన్ చేసిందంటే, వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్. అందుకే వెస్టేజ్ కోసం, వెస్టేజ్ అందుకే వెస్టేజ్ రాబోయే రోజుల్లో వెస్టేజ్ అనేది గట్టిగా సౌండ్ వినిపిస్తుంది. రాబోయే 10 ఏళ్ల తర్వాత వెస్టేజ్ అనేది పెద్దగా మనం వింటాం. ఎంటైర్ ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా వెస్టేజ్ అనేది పెద్దగా రీసౌండ్ వస్తుంది రాబోయే రోజుల్లో.
ఇంకోటి ఏంటంటే మనం సక్సెస్ కావాలి, మనం సక్సెస్ కావాలి, మనం సక్సెస్ కావాలా లేదా? ఇంత మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీకి, ఇంత మంచి బెస్ట్ బెస్ట్ కంపెనీకి, బెస్ట్ కంపెనీలో ఉన్నాం. అటువంటి అటువంటి సిస్టమ్ ఆల్రెడీ మనం ఉన్నాం. ఆ సిస్టమ్ వాల్యూ ఏంటో తెలుసుకోండి, వాల్యూ అంటే పని చేసుకుని తెలుసుకోండి. అందుకే చెప్పాను, మన ఏరియాలోనే కాదు, ఎంటైర్ ఆల్ ఓవర్ ది ఇండియాలో పెద్ద పెద్ద సక్సెస్ అయిన లీడర్స్ని వాళ్ళే స్టడీ చేయండి, అనాలిసిస్ చేయండి. వాళ్ళు రెవల్యూషన్ తీసుకొచ్చే షార్ట్ పీరియడ్లో ఎంత రెవల్యూషన్ తీసుకొచ్చారో, విత్ ఇన్ 5 years ఎంత రెవల్యూషన్ తీసుకొచ్చారో, అంతటి ఇన్వాల్వ్మెంట్ అయిన సక్సెస్ అయిన లీడర్స్ని ఎంక్వైరీ చేయండి. మనం కూడా రెవల్యూషన్ తీసుకొద్దామా? ఒక మాట చెప్పాను, ఈ రోజు సక్సెస్ అయిన లీడర్స్ది రేపు ఫ్యూచర్, రాబోయే రోజు మందే, రేపు మందే. మరి రెవల్యూషన్ తీసుకొద్దామా? ఇండియన్ కంపెనీకి ఒక క్యాపబిలిటీ ఏంటో చూపిద్దామా? క్యాలిబర్ ఏంటో ఇండియన్ కంపెనీకి ఒక క్యాలిబర్ ఏంటో చూపిద్దామా? స్టార్టా మీరు? కొన్ని పాయింట్స్ చెప్పి ఇంకా సెషన్ అనేది ఎండ్ చేస్తుంది. దాంతో ఇంకా సక్సెస్ కావాలా? వీ నీడ్ సక్సెస్. సక్సెస్ కావాలా? మేజర్గా మనం తెలుసుకొని ఫాలో అవ్వాల్సిన పాయింట్లు కొన్ని ఉన్నాయి. మనం తెలుసుకునే పాయింట్స్ ఏంటంటే వాల్యూ ఆఫ్ ద ఇండస్ట్రీ, వాల్యూ ఆఫ్ ద కంపెనీ, కంపెనీ యొక్క వాల్యూ ఏంటో, కంపెనీకి ఏంటో తెలుసుకోండి. ఇండెప్త్గా వెళ్ళండి, ఇండెప్త్ సబ్జెక్ట్లో వెళ్ళండి. దాంతోపాటు ఇండెప్త్ ఎప్పుడు వెళ్ళామో ఇంకా ఎంతమంది 100 మంది చెప్పినా నో అని చెప్పినా ఖచ్చితంగా దీన్ని విడిచిపెట్టా. నన్ను నేను ఎప్పుడు మోటివేట్ చేసుకునే పదం ఎస్ వీఆర్ ఇన్ ద రైట్ ప్లాట్ఫామ్, ఎస్ వీఆర్ ఇన్ ద వెస్టేజ్ అని చెప్పుకుంటాను నీ ఎప్పుడున్నా. దాంతో పాటుగా నెంబర్ 2 కావాల్సింది ఏంటంటే అంత పెద్దగా క్లారిటీ ఉంది, మరి అంతే పెద్దగా నమ్మకము ఉందా? మనకి జై మంజునాథ్ సార్, అతనే మనకి పెద్ద ఎగ్జాంపుల్. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, అతనే మనకి ఒక పెద్ద ఎగ్జాంపుల్, ఒక బిగ్ ఎగ్జాంపుల్. ఎందుకన్నానంటే ఫ్యూ మంత్స్ బిఫోర్ శ్రీకాకుళం బూట్ క్యాంప్ లో అతను మాట చెప్పారు, మనం సక్సెస్ కావాలంటే, మనం అంత అంత పెద్దగా సక్సెస్ కావాలంటే మనకు కావాల్సిందే అంత పెద్ద నమ్మకం అని చెప్పారు. దానికి ఇంకా పురాణాలు సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. మీకు వచ్చే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అలానే మనకు కావాల్సిన అంతే పెద్ద నమ్మకం కావాలి. ఇందులో ఈ సిస్టమ్ ఆఫ్ కరెక్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్న అంతే పెద్ద నమ్మకం ఉండాలి. నెంబర్ 3 ఉన్నామా? ప్రయారిటీ దేనికి ఇస్తాం అనేది చాలా అవసరం. నెంబర్ 4 మన ఇచ్చే టైం. సక్సెస్ సక్సెస్ అవ్వాలా? సక్సెస్ నీడ్స్ యువర్ డెడికేషన్, సక్సెస్ నీడ్స్ యువర్ కమిట్మెంట్స్, సక్సెస్ నీడ్స్ యువర్ కంటిన్యూస్లీ ప్లస్, సక్సెస్ నీడ్స్ యువర్ కంటిన్యూస్లీ ఎఫెక్ట్. ఇంతలా మైండ్కి ఇచ్చి ఉన్నామా? ఇంత క్లారిటీతో ఉన్నామా? ఎంతమంది చెప్పినా నో అనుకున్నా ఈ సిస్టంలో నిలబెడి తొక్కు, మనకు మనం ముందుగా నిలదొక్కుకున్నామా? ఆ తర్వాతే మనం చెప్తున్నామా? చెక్ చేసుకోండి. ఇంకా 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 ఏంటంటే ఒక పాయింట్, మరి ఇంత విజన్ ఉన్న కంపెనీకి, ఇంత దీనికి ఉన్న కంపెనీకి మనం వర్క్ చేస్తున్నాం అంటే, వర్క్ చేయట్లేదు సార్, సార్ మనం వర్క్ చేయట్లేదు, సిస్టమ్ని సిస్టమేటిక్గా ఫాలో అవుతున్నామా? మనం ఎవరికి ఏం కావాలో అదే ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ కరెక్ట్ వేలో కరెక్ట్గా చెప్పుకుంటూ పోవాలి. మీకంటే ఒక సిస్టమ్, ఒక ఫార్ములా సెట్ చేసుకోండి. మీకంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఒక పాజిటివ్గా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. వీలైనంత వరకు అప్లైన్తో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. వాళ్ళ నుంచి సార్ మీ నుంచి నాకు కావాల్సిన ఎంకరేజ్మెంటే కావాలి. నేను మీ అప్లైన్ ఎవరినైనా మీరు డౌన్లోడ్స్ అడిగితే, క్వశ్చన్ చేస్తే మీ డ్రీమ్ ఏంటని అడిగితే మీరు చెప్పండి, డ్రీమ్ ఇది అని చెప్పండి. దాంతో పాటుగా సార్ నేను డ్రీమ్ అయితే పెట్టుకున్నాను, మీరు నన్ను డిస్కరేజ్ చేయకండి, మీరు నన్ను పదే పదే నువ్వు చేయగలవు అని ఎంకరేజ్ చేయమని చెప్పండి. అప్లైన్తో ఒక కాంటాక్ట్లో ఉండండి. ఇందులో ఇగో అనేది ఉండకూడదు. ఇందులో ఉండకూడదు ఖచ్చితంగా. ఇంకా ఏంటంటే మరి రెవల్యూషన్ తీసుకొద్దామా? నీకంటూ ఫార్ములా నువ్వు మైండ్లో గట్టిగా ఇచ్చుకుంటావా లేదా? నేను నువ్వు క్వశ్చన్ చేసుకో. మరి వర్క్ చేస్తున్నావా? కరెక్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నా
కరెక్ట్ కంపెనీలో ఉన్నాం, దాంతోపాటు రైట్గా వర్క్ చేస్తున్నామా అనేది మీరు ఖచ్చితంగా స్టడీ చేయండి. మిమ్మల్ని మీరు నెక్స్ట్ క్లాస్లో మనం కరెక్ట్గా వర్క్ చేస్తున్నామా, సిస్టమ్ కరెక్ట్గా ఉంది, సిస్టమ్ కరెక్ట్గా ఉంది. ఈ ప్లాట్ఫామ్లో దొరకందంటూ ఏం లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో దొరకలేనిదంటూ ఐటమ్ అంటూ ఏమీ లేదు. ఏ టు జెడ్ ప్రతిదీ దొరుకుతుంది ఇందులో. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో నుంచి వీలుంటే నాకు నెక్స్ట్ క్లాస్ చెప్పే ఆపర్చునిటీ ఉందంటే ఈ ఇండస్ట్రీలో మళ్ళీ చెప్తున్నాను, మరి బెస్ట్ వర్క్ చేస్తున్నామా లేదా దానికోసం ఖచ్చితంగా డిస్కషన్ చేసుకుందాం. ఇంకా ఏంటంటే ఇంకా కొంచెం లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇటువంటి మళ్ళీ చెప్తున్నాను, ఎంత ఇండస్ట్రీ రైట్ అని నేను చదివిందే చెప్తున్నాను. నైట్ అంత టైం అయిపోయింది ఇంకా స్టడీ చేసాక. ఇందులో ఈ వెస్టేజ్లో ఈ సిస్టంలో టాప్ 100 కాదు కదా, టాప్ టాప్ 5 కంపెనీస్ టాప్ 10 కంపెనీస్తో కంపేర్ చేసుకున్నా సరే వెస్టేజ్లో అంత పెద్ద సక్సెస్, ఒక రోజులో అంత పెద్ద సక్సెస్, ఒకే రోజు 18 లగ్జరీ కార్స్ ఓపెన్ చేసే సక్సెస్ ఇంకే ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కూడా హిస్టరీ క్రియేట్ చేయలేదు. దాంతో పాటుగా 13 ఏళ్ళకే టాప్ 100 లోపల లిస్ట్లో చేరే ఏ కంపెనీ కూడా హిస్టరీ క్రియేట్ చేయలేదు. అటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం. దాంతో పాటు కంటే ఎగ్జాంపుల్ గా మనకు మంజునాథ్ సరే 2020లో నాకు ఇన్ని లక్షలు వస్తున్నాయంటే 2000 నేనే కానీ సపరేట్ ఒక కంపెనీ పెట్టుకుంటే నాకు ఇంకెన్ని లక్షలు వస్తాయని విన్ఫ్లిత్ అనే 2021లో కంపెనీ స్టార్ట్ చేసి హార్డ్గా 3 ఇయర్స్ లో కష్టపడి వర్క్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెస్ట్లోకి వచ్చి విత్ ఇన్ సాఫ్ట్వేర్ లో 42 lakhs ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. అతను చెప్పే మార్కెటింగ్ ఏంటంటే వెస్టేజ్ లాంటి మార్కెటింగ్ ప్లాన్ ఇంకా ఏ కంపెనీ కూడా లేదు. ఎందుకు అలా అంటే నేను క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు బిగినింగ్ ఇప్పుడే ఈ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది, ఇప్పుడే ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి ఎప్పటి నుండి కరెక్ట్ గా వర్క్ చేసుకుని ఆఫ్టర్ ఒక 10 ఏళ్ల తర్వాత చూసినా సరే వేస్టేజ్ దరిదాపుల్లో ఏ కంపెనీ కూడా ఉండదు. అంత బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ ఇందులో వెస్టేజ్ లో ఉంది. థ్యాంక్ యూ సార్. మనకంటే సార్ థ్యాంక్ యూ సార్. సార్ మనకంటే సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ఒక డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒక ఫ్యూచర్ అనేది చెప్పారు. సో డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది, 2057 కి ఎంత టర్న్ ఓవర్ చేయబోతుంది, సో దీన్ని ఎందుకు మనం ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి సిస్టమ్ లో అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు సార్. సో డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టేజ్ అనే కంపెనీ ఏ రేంజ్ కి వెళ్ళబోతుందో మీ మాటలో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఇన్ఫో అందించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం, రాక మేడం. సార్ రికార్డ్ స్టాప్ చేయలేదు.